శ్రమ వచ్చినప్పుడు నేను ఎక్కడ దాక్కోవాలయ్యా? ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలి ప్రభువా? నా దాగుచోటు నీవే కదా. ప్రజలను నిందించినప్పుడు నా దాగుచోటు నీవే కదా. ప్రజలను అవమానించినప్పుడు నా దాగుచోటు నీవే కదా. ప్రజలు నన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నా దాగుచోటు నీవే కదా. ప్రజలు నన్ను అవమానించినప్పుడు నా దాగుచోటు నీవే కదా. శత్రువు నన్ను ఆ యొక్క జల్లెడలో వేసి జల్లేస్తున్నప్పుడు నా దాగుచోటు నీవే కదా. రోగాలను కబళించినప్పుడు నా దాగుచోటు నీవే కదా. ఆర్థిక సమస్యలు నా మీద దొమ్మిగా పడినప్పుడు నా దాగుచోటు నీవే కదా. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ ఓ గాడ్. నువ్వే నా దాగుచోటు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతుల్లో దాచబడితే నిన్ను బాధించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేరు. నిన్ను వేధించే వాళ్ళు ఎవరు లేరు. నిన్ను నాశనం చేసే వాళ్ళు ఎవరు లేరు. యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మన ప్రాణములో, మన జీవితాల్లో ఎవరి చేతిలో సురక్షితంగా ఉన్నాయి? దేవుని చేతిలో. దేవుడు ఏం చేశాట? మనల్ని దాచేవాడు. అదను బట్టే కీర్తనాకారుడు అన్నాడు, నా దాగు చోటు నీవేనాయ.